వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైడ్రా గత నెల రోజుల నుంచి హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్తేనే చాలామంది వణికిపోతున్నారు. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయడానికి ఎక్కడ ప్రభుత్వం వెనక తగ్గట్లేదు. సో ఒక హైదరాబాద్లో కాదు, చుట్టుపక్కల కూడా అన్ని జిల్లాల్లో హైడ్రా తీసుకొని వస్తాము. సో భవిష్యత్తు హైదరాబాదు కాపాడటానికి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చూడడం కూడా జరిగింది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి వల్లూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నెల రోజులైంది. నెల రోజులు మొత్తం హైడ్రా తీసుకున్న చర్యలు, హైడ్రా కూల్చేసిన భవనాలు, ఎన్ని ఎకరాలు హైడ్రా ఆధీనంలోకి వచ్చింది ఈ నెల రోజులు అంటే మీరు ఏం చెప్తారు? హైడ్రా ఇంత దూకుడు వెనక వ్యూహం ఏంటి? హైడ్రా అనేది యాక్చువల్గా మనకి అందరికీ తెలిసిన విషయం, చాలా వరకు ఏంటి హాట్ టాపిక్ ఇప్పుడు. అవును, హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది అంత ముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు వేరే రూపంగా ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రా తీసుకురావడానికి ఏంటంటే మీరు 1 month అంటారు, ఇది 1 month కాదు, ఒక 2 months నుంచి. యాక్చువల్గా 2 months ముందు ఒక స్పీడ్ అనేది పెంచారు. యాక్షన్ అనేది జియో 99 ద్వారా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ హైడ్రాని లీగల్ ఎంటిటీ లేకపోయినా కానీ, ఏది నోటీస్ ఇచ్చే లీగల్ ఎంటిటీ లేకపోయినా కానీ దీన్ని తీసుకురావడం యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. అది పాలసీ చేసేది ఒకళ్ళు, యాక్షన్ తీసుకునేది హైడ్రా అన్నట్టుగా తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఈ హైడ్రా వల్ల ఏంటంటే లాస్ట్ 1 monthలో బాగా యాక్టివిటీ బాగా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు కూడా ఏంటంటే ఎక్కడైతే అసలు ఆ హైడ్రా రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ఎక్కడున్నా కానీ. విధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఈ చెరువులు, నాలాలు, లేక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని వరదలకు రాకుండా దాన్ని ఉన్న స్థలాన్ని పరిరక్షించటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకంటే ఆక్రమించకుండా దాన్ని ఎక్కడైతే ఆక్రమణల కట్టడాలు కట్టారో దాన్ని బఫర్ జోన్లో కానీ, ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఎక్కడైతే కట్టడాలు వాటిని కూల్చుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నది కాదు. యాక్చువల్గా ఈ అక్రమ కట్టడాలు ఎప్పటి నుంచో లాస్ట్ 10-15 years నుంచి ఉన్నాయి. కానీ ఏ నాయకుడు ఇంత ధైర్యంగా తీసుకురాలేదు. ఇప్పుడు వరకు ఏంటంటే సుమారుగా 100 acres పైనే రికవర్ చేయటం జరిగింది ఈ హైడ్రా యాక్షన్స్ వల్ల. మోర్ దెన్ 212 ప్రాపర్టీస్ కోల్చడం జరిగింది. ఒక 16 ప్రాంతాల్లో మెయిన్ ప్రాంతాలు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు హైడ్రా యాక్షన్ యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన దానికన్నా చేసింది చాలా కొంతే అనుకోవచ్చు. యాక్చువల్గా చేయాల్సింది కొండంత ఉంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం ఆలోచిస్తే. హైడ్రా విషయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటికల్ లీడర్స్ ఎవరిని వదిలిపెట్టకుండా ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మించారో ఆ భవనాలను కూల్చేస్తున్నారు. కానీ ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసిన పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మీద చర్యలు అయ్యి ఇంతవరకు ఒక చర్య తీసుకున్నారా? భవనాలు అయితే కూల్చేస్తున్నారు, మరి ఇంతవరకు ఎందుకు ఒక చర్య కూడా తీసుకోలేదని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఇక్కడ కట్టేవాళ్ళం కాదు కదా, ఇక్కడ కట్టిన తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు కాదు కదా అని చెప్పి కూడా ఒక మాట వినపడుతుంది. అది మీరు ఎగ్జాక్ట్గా కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే హైడ్రాది ఏంటంటే మీరు ఫంక్షన్స్ ఆఫ్ ది హైడ్రా చూసుకుంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఫస్ట్ ఏంటంటే ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడున్న అక్రమ ఏరియాస్లో ఎక్కడైతే అక్రమ కట్టడాలు కట్టాలో కూల్చివేయటం ముందు, అది ఫస్ట్ యాక్షన్. ఇంకోటి ఏంటంటే రిట్రీవల్ అంటే ఆ కూల్చిన వాటిని అదంతా దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసి ఎవరైతే అధికారులు ప్రలోభాలకు లోనై వీళ్ళకి అక్రమంగా లేకపోతే డబ్బుల కోసం ఆశపడి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని రెస్పాన్సిబిలిటీ చేయటం అనమాట. అంటే లీగల్ యాక్షన్ వాళ్ళ పైన తీసుకోవటం, వాళ్ళకి అవసరమైతే ఈవెన్ డ్యూటీస్ నుంచి కూడా తప్పించటం కూడా జరగబోతుంది. ఆల్రెడీ దీంట్లో కూడా ఏంటంటే కొంతవరకు ఇనిషియేషన్ అయితే జరిగింది. ఏది ఒక 6-7 పీపుల్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళ మీద యాక్షన్స్ కూడా ఆల్రెడీ వాళ్ళ పెనాల్టీ పరంగా కానీ నోటిఫై చేస్తున్నారు. ఆల్రెడీ లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు. అట్లనే తీసుకోవట్లేదని కాదు, తీసుకోబోతున్నారు. ఇదేంటి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఇది ప్రిజర్వేషన్లో ఏంటంటే ఎక్కడైతే అనధికార కట్టడాలన్నీ కూల్చేయటం. రెండోది ఏంటంటే రిట్రీవల్ ఏంటంటే ఎవరైతే బాధ్యులు ఎవరున్నారు ఇందుట్లో, అటు డెవలపర్సు, బిల్డర్సు, ఎవరైతే అక్రమ స్థలాల్లో కట్టి డబ్బుల్ని తీసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళు
ఓకే. ఇంక రెండోది ఎవరు? అధికారులు కొంచెం రకంగా కరప్షన్ కానీ ఏదైనా లంచాలు తీసుకొని వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఎవరైతే తెలియక కొన్నారో, తెలిసి చేసిన వాళ్ళకి కాదు, మళ్ళీ తెలియక కొన్నారు ఏదో అమాయకులు, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలకు కాంపన్సేషన్ ఇవ్వాలి. మీరు తెలియక కొన్నారు అని మీరు అంటున్నారు. నిజంగానే తెలియక కొన్నారా? అంటే ఎందుకంటే చాలామంది అత్యాశకి ఎక్కువ పోతూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో ఎవరు బయటకు వచ్చి మాకేం తెలియదని చెప్తూ ఉంటారు. సో అన్నీ తెలిసి సిస్టంలో లోపాలు కూడా తెలిసి కాస్త తక్కువగా వస్తుందని చెప్పి కొనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా నష్టపోయారు బేసిక్గా. అండ్ ఇందులో ఏంటంటే చాలా సింపుల్ లాజిక్ అండి. ఇందులో మనము వస్తుంటాము, ఇక్కడ ట్రాఫిక్లో బెగ్గర్స్ ఉంటారు. ఆ బెగ్గర్స్ వాళ్ళ ఇండివిజువల్ బెగ్గర్సా లేకపోతే ఆర్గనైజ్డ్ బెగ్గర్సా? ఆర్గనైజ్డ్. అర్థమవుతుంది కదా. అట్లనే ఇక్కడ స్థలాలు కూడా, కబ్జా ప్లేసులు కూడా ఇట్లయినా జరుగుతుంది. ఫస్ట్గా ఎవరినైతే భేదవాళ్ళని తీసుకొచ్చి అక్కడ చిన్న ఇల్లు వేయించడం కావాలని, వాళ్ళు భేదవాళ్ళు నిజంగా. కానీ ఆ బిల్డర్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఆ బిల్డరు మిగతా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత మరి కరెంటు తెప్పించడం, ప్రాపర్టీ ట్యాక్స్ చేయించడం, లీగలైజ్ చేయడానికి ప్రయత్నించి వాళ్ళంతా లీగల్ అయిన తర్వాత వాడిని ఇదంతా కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది సార్? కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది? ఇది కామన్ మ్యాన్కి తెలియదు. ఇప్పుడు దాని వెనక ప్రాసెస్ ఒక 3-4 years బ్యాకే ఇదంతా నడుస్తూ ఉంటుంది. సో ఆ బిల్డర్ కావచ్చు, ల్యాండ్ ఓనర్ కావచ్చు, ఎవరో, సో ఆ ల్యాండ్ని వాళ్ళు సొంతం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఓకే చేసుకుంటారు. ఇది బిల్డర్ కావచ్చు, ల్యాండ్ అమ్మేవాళ్ళు కావచ్చు, ఇదంతా ఓకే. ఇందుట్లో ఏంటంటే అటు ముగ్గురు పాత్ర ఉందండి. ఇందుట్లో నేను ఆ రెస్పాన్సిబిలిటీకి వచ్చేళ్ళకి, ఇది జరగడానికి రెస్పాన్సిబిలిటీ వచ్చేళ్ళకి అటు గవర్నమెంట్ పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, ఇటు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ పాత్ర ఉంది. ఏంటంటే నష్టపోయి మీరు ముందు అన్నారు తక్కువ రేటుకి వస్తుందని అత్యాశపడి కొండోళ్ళు ఉన్నారు. తక్కువ రేటుకి ఎవరైనా ఎందుకు అమ్ముకుంటారండి? కానీ ఇక్కడ ఫైనల్గా నష్టపోతుంది కామన్ మ్యాన్. ఎందుకంటే అదే 80% పీపుల్ కామన్ మ్యానే ఎక్కువ చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కోవడం. అంటే పెద్దవాళ్ళు ఏంటంటే అన్ని లీగల్గా చూసుకొని కొనుక్కుంటారు. ఏంది సిస్టంలో అసలుకి సిస్టమేటికల్గా వెళ్తున్న వాళ్ళు ఏమని చెప్పుకుంటారు. ఈ కామన్ మ్యాన్ నేను చెప్పాను 80% పీపుల్ ఏంటంటే కాస్త తక్కువగా వస్తుందనో, సో ఆ ప్రాంతంలో ఇల్లు దొరికిందనో, రకరకాలుగా ఏదో ప్రభావాలకు గురయ్యో ఏదో కొంటారు. అందరికీ అన్యాయం జరుగుతుంది కాదు ఇక్కడ. కానీ సిస్టంలోనే లోపం ఉంది. ఆ సిస్టమ్ లోపం సరి చేయకుండా మా మీద పెడితే మా పరిస్థితి ఏంది? ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి? అదేనండి, ప్రలోభాలకు లోనైన వాళ్ళు తక్కువ రేటు వెళ్తుంది కొంతవరకు భరించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ లబ్ధి పొందింది ఎవరండి? లబ్ధి పొందింది ఎవరు? ఆ డెవలపర్స్, ఆ బిల్డర్స్. వాళ్ళని అకౌంటబుల్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చేసి వాళ్ళని కాంపన్సేషన్ ఇవ్వాలి. అట్లనే గవర్నమెంట్కి కూడా దాన్ని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి. ఏది వాళ్ళని అకౌంటబుల్ చేసి లీగల్ యాక్షన్ కూడా తీసేసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయటం కానీ, ఇటువంటి వాటిలో ఎందుకు కట్టారు? ఎందుకంటే ఆల్రెడీ ఇది బ్లాక్ లిస్టెడ్ పీపుల్. ఎవరైతే నీకు అక్కడ కట్టారో అక్రమ ప్లేస్లో కట్టడం అనేది ఇది చాలా అన్యాయం. ఒకటి అన్యాయం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేయటం ఒకటి. ఆ గవర్నమెంట్ ఆక్యుపై చేసింది ఎవరికి తెలియని వాళ్ళకి కూడా అమ్మటం, ఎవరికి పడితే వాళ్ళకి అమ్మటం, మార్కెట్లో అమ్మటం ఒకటి. దానివల్ల నష్టపోయి ఎంతో కష్టపడి సంపాదించుకొని సేవ్ చేసుకొని కొన్న వాళ్ళు నష్టపోవటం ఒకటి. ఈ నష్టాన్ని భరించడం అనేది గవర్నమెంట్ కొంత వెసులుబాటు కల్పించాలి. ఎవరైతే బాధ్యులను చేసి, ఎవరైతే ఈ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ అమ్మారో వాళ్ళని బాధ్యులు చేయాలి. అట్లని వీళ్ళని అధికారులను కూడా వదలకూడదు. ఇక్కడ అధికారులు కూడా వాళ్ళ ప్రలోభం ఉంది. అధికారులు వాళ్ళు అప్రూవల్ చేయబట్టే కదా వాళ్ళు కట్టింది అంటే గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంత ఆలోచించి వాళ్ళకు తగిన సహాయం కానీ, లీగల్గా కానీ, లేదా ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ కానీ వాళ్ళు చూసి చేయాల్సిన బాధ్యత. కానీ ఇందులో ఐడెంటిఫై చేయాల్సిన పని ఉంది. యాక్చువల్లీ నిజంగా వాళ్ళు భేదవాళ్ళ లేదా తెలిసి చేశారా, తెలియక చేశారా అనేది ఈజ్ ఏ టఫ్ క్వశ్చన్, ఈ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఎందుకంటే తెలిసి చేసిన వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. సో ఈ ఎప్పటికీ బయటపడే విషయాలు కాదండి. తెలిసి చేశారా, తెలియక చేశారా. ఇప్పుడు ఒక పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజం అనేది ఇంకెప్పటికీ బయటికి రాదు. అది అలా అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్, చాలామంది ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒకటి, వెబ్సైట్ తీసుకుని వచ్చారు. వెబ్సైట్లో ఎక్కడెక్కడ బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, మొత్తం డీటెయిల్డ్గా వెబ్సైట్లో పెట్టారు. అంటే ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఏ లొకేషన్లో బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, చెరువు ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇదేగిన ఇలాంటి వెబ్సైట్ కావచ్చు, ఇలాంటి సిస్టమ్ కావచ్చు, ఒక 15 years బ్యాక్ 10 years బ్యాక్ తీసుకొని వస్తే
ఈరోజు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే అప్పుడు సెకండ్ లేదని కాదు. నా ప్రశ్న కంప్లీట్ అవ్వదు. చెప్పండి. ఇప్పుడు ఏదో వెబ్సైట్ తెచ్చారు, ఇప్పుడు కామన్ మ్యాన్కి వెబ్సైట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకంటే మీకు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవుతుంది, దీని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మాకు తెలుస్తుంది. ఆ సిస్టంలోకి వెళ్ళి ఆ లొకేషన్ ఓపెన్ చేసి, సో వాళ్ళు ఉన్న లొకేషన్ ఓపెన్ చేసి అది ఎంతవరకు ఉంది ఏంటి అది చాలా మందికి తెలియదు కామన్ మ్యాన్కి. ఇప్పుడు అదే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే ఓకే ఇదేంటంటే ఇప్పుడు ఎట్లంటే రియల్ ఎస్టేట్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఏంటంటే చాలామంది నెగ్లిజెన్స్గా డబ్బులు ఉన్నాయని పెట్టడం కాదండి, ఒక అక్కడ ఉన్నది లీగల్ ఎంటిటీ కూడా చూసుకోవాలి, లీగల్ అడ్వైజ్ కూడా తీసుకోవాలి. మీరు చెప్పినట్టు ఇందాక హైడ్రా ఇప్పుడు వెబ్సైట్ కొత్తగా ఓపెన్ చేయబోతుందో అందుట్లో పెట్టబోతున్నారు. అట్లని అంతకుముందు లేదని కాదు, అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ ఉన్నాయి, అట్లనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ మ్యాప్స్లు ఉన్నాయి. ఆ మ్యాప్ను తీసుకొచ్చి అన్నీ క్రోడీకరించి మీరు చూశారు. హైడ్రా యాక్చువల్గా అంతకుముందు కూడా దాని యొక్క ఫంక్షన్స్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంది అందుట్లో. కానీ వాళ్ళు కోరిలేషన్ అవ్వాల అక్కడ ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాల్సి వస్తుంది ఇందుట్లో కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇది ఇల్లీగలా లీగల్ అనేది. అట్లనే ఇంకో వచ్చేళ్ళకి జ్యూరిస్డిక్షన్ కానీ పోలీస్ బలగాలు కావాల్సి వస్తుంది, అంతకుముందు అంత లేదు. ఇప్పుడు ఈ కోఆర్డినేటెడ్ ఎఫెక్టే హైడ్రా. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఇందుట్లో ఇన్వాల్వ్ అయి ఉండారో అటు పోలీసు కానీ విజిలెన్స్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరిలో ఉన్నారు, విజిలెన్స్ అందరి డిపార్ట్మెంట్స్, ట్రాఫిక్ కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి హైడ్రా అనేది ఒక ఏజెన్సీ లాగా ఒక బిల్డప్ చేసి తీసుకొస్తున్నారు. అంటే ఇట్ ఇస్ ఇంప్రూవ్మెంట్, అంతకుముందు లేదు ఇప్పుడు ఉంది అనటానికి ఇట్ ఇస్ ఇంప్రూవ్మెంట్, మనం స్వాగతించాలి. ఇందుట్లో అప్పుడు కూడా ఉంది కానీ ఇట్లా లేదు, ఇంటిగ్రేటెడ్ ఒక ప్లేస్లో ఒక వెబ్సైట్లో లేదు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో అన్ని మ్యాప్స్లో ఉన్నాయి, అక్కడి నుంచే మనం తీస్తున్నాం. ఇప్పుడు కామన్గా ఏంటంటే కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నట్టు మా పరిస్థితి ఏంటి అందుట్లో కూడా అంటే కామన్ మ్యాన్ అంటున్నాం మనము. కామన్ మ్యాన్ కూడా రియల్ ఎస్టేట్లో చేస్తున్నప్పుడు ఈరోజు పరిస్థితులను బట్టి లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ. లీగల్ ఒపీనియన్ లేకుండా ఏదో 10,000 మహా ఛార్జ్ చేస్తే 5-10,000 ఛార్జ్ చేస్తాడు. ఇంకొకటి అవసరమైతే ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ ద్వారా కానీ ఇది కొంచెం సలహాలు తీసుకుంటే ఇది ఉపద్రవం అనేది చాలా వరకు అరికట్టు. అట్లని 100% మనం అరికట్టలేమండి ఎక్కడైనా. ఈ కొత్త ఒక సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని అరికట్టుకుంటూ పోవటమే. కాకపోతే ఏంటంటే ఆ సిస్టమ్ ఏర్పరిచేటప్పుడే ఆ లూప్ హోల్స్ని క్లోజ్ చేసుకుంటూ పోవాలి. కానీ ఈ లూప్ హోల్స్ కావాలని ఓపెన్ చేశారు, మీకు తెలుసో లేదో. ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ కూడా ఏంటంటే డబ్బులు ఇచ్చి దాని యొక్క యాక్చువల్గా ఇది కోఆర్డినేటెడ్ జీపీఎస్ కోఆర్డినేటెడ్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కోఆర్డినేటెడ్ ఆల్రెడీ సిస్టమ్స్లో ఉండే దాన్ని కూడా మార్చేసి బిల్డర్స్ మ్యానిపులేట్ చేసి కూడా అక్రమ కట్టడాలు కట్టారంట. అంటే అప్పుడు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇచ్చేది అధికారం, కానీ ఇప్పుడు ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసింది ఇక్కడ. కానీ అక్రమ నిర్మాణాలకి కోల్చటం ఇదే స్పీడ్ కింద కొనసాగితే హైదరాబాద్ సగం ఖాళీ అయ్యింది అంటారు. అది కరెక్ట్ కాదండి. సగం ఖాళీ అయ్యిందంటే చాలా ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉండయి కానీ మీరు ఒక సైడ్ ఆలోచిస్తున్నారు, రెండో సైడ్ ఒకసారి నేను ఆలోచించేది కాదు, బయట నుంచి వస్తున్న పబ్లిక్ కూడా ఏంటి ఇంకో రెండో సైడ్ ఆలోచిస్తే ఏంటంటే ఫర్దర్గా అక్రమ కట్టడాలు అనేది ఆగిపోతుంది. అవును, ఇక ఏ బిల్డర్ కూడా ఏ డెవలపర్ కూడా అంత ధైర్యంతో వెళ్ళి అక్రమ కట్టడాలు ఆక్రమించుకోవడాలు ఎంక్రోచ్మెంట్లు కబ్జాలు. ఇక్కడే ఒక పాయింట్ చెప్పండి. నిన్న ప్రాపర్టీ షోకి వెళ్ళాం, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాపర్టీ షో ఐటెక్స్లో పెడితే వెళ్ళాం. చాలా మంది విజిటర్స్ వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీ ప్రాజెక్టు ఎఫ్టిఎల్ 10లో ఉందా బఫర్ జోన్లో ఉందా? అసలు లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా అడిగిన వాళ్ళు అసలు అలాంటి ప్రాజెక్టులు ఉన్నాయంటే దగ్గర కూడా రావట్లేదంట. అవేర్నెస్ వచ్చింది. ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను మీకు. ఐటెక్స్లో నేను జరిగిన ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటున్నారు, హైడ్రా మీద పూర్తి అవేర్నెస్ వచ్చి ఇప్పటికి 1-10 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఆ ప్రాపర్టీ కొనడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒక రకంగా చాలా మంచి పని, మంచి కార్యక్రమం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచిది. ఇప్పటికైనా కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు చూస్తే
లేక్స్ హెచ్ఎండిఏ గవర్నమెంట్ ఇన్ మ్యాప్లో మనము చెక్ చేసుకోవచ్చు. పలానా ప్రాంతంలో పలానా ఈవెన్ సర్వే నెంబరు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ల పరిధిలో ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. కానీ అది మీరు చెప్పినట్టు ఏంటంటే కామన్ మ్యాన్ చెక్ చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ కూడా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ కానీ రేరా కన్సల్టెంట్ అంటున్నారు, రేరా అప్రూవ్డ్ కన్సల్టెంట్, వాళ్ళని కూడా అకౌంటబుల్ చేసి ఇక్కడ వాళ్ళకు కూడా కొంచెం అవసరమైతే కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చేటి అన్నీ. అంటే ఒక లీగల్ ఎంటిటీ మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే మనకు అప్రోచ్ అవుతారో ఐఎమ్ అకౌంట్, నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక ఇన్వెస్టర్ వచ్చారనుకోండి, నేను నా సంతకం ఉందనుకోండి, ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ దట్ పర్పస్. అటువంటివి కూడా తీసుకొస్తే రేరాని స్ట్రెంథనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే సార్ అక్కడే అన్నారు, ధరణి తీసుకుని వచ్చినప్పుడు అందరూ బాగుందన్నారు, తర్వాత ధరణిలో చాలా లోపాలు బయటపడ్డాయి, తర్వాత రేరాలో కూడా చాలా లోపాలు పడ్డాయి. ఈరోజు మళ్ళీ హైడ్రాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అదే సో ఇన్ని చట్టాలు తీసుకుని వచ్చిన లోపాలు అయితే ఇక్కడే కనపడుతున్నాయి, చట్టాలు చేసిన దగ్గరే కనిపిస్తుంది. అత్యాస ఉన్నప్పుడు, మనిషిలో అత్యాస ఉన్నప్పుడు, డబ్బులు సంపాదించాలి, అక్రమంగా ఆయన సంపాదించాలి అనుకున్నప్పుడు ఈ లోపాలు వస్తూనే ఉంటాయి. నష్టపోతుంది. కాకపోతే ఏంటంటే ఇందుట్లో వీలైనంత వరకు ఇప్పుడు ధరణి ముందండి, ధరణిలో లోపాలు ఉండే, కానీ ధరణి ముందు అంతకన్నా ఎక్కువ లోపాలు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది స్లోగా మూమెంట్. ఈరోజు మూమెంట్ చూసారా మీరు, ఏదో పేపర్లో కూడా వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకు మ్యాప్, జీపీఎస్ మ్యాప్ లాగా ఒక మ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అంటే సరిహద్దులు మీకు ఫిక్స్ అయిపోతుంటే ఎక్కువ సివిల్ కేసెస్, ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన సివిల్ కేసు అంత సరిహద్దులది, మోర్ దెన్ 50% ఆఫ్ ది కేసెస్ సరిహద్దుల గురించి. అంటే మన ఇంప్రూవ్మెంట్ని మనం స్వాగతించాలా కదా. కాకపోతే ఏంటంటే అసలు మన 100% మనం అరికట్టగలం అని చెప్పలేము. ఎందుకంటే ఆ సిస్టమ్ చేసేది మనమే, అందుట్లో లూప్హోల్ ఎతికేడు కూడా మనమే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది, అందుట్లో దాన్ని ట్రిమ్ చేయగలిగినోడు కూడా వాడే చేస్తాడు, దాన్ని బ్రేక్ చేయగలిగినోడు ఆ సిస్టమ్ని కూడా, అట్లని చేసేవాడు కూడా వాడే. ఇక్కడ కూడా అంతే సిస్టమ్ చేసి, ఎందుకంటే లబ్ధిదారులు వాళ్ళే, లోపాలు అన్ని చోట్ల ఉన్నాయి, కానీ తగ్గించుకుంటా. ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువ గట్ ఫీలింగ్. ఈరోజు గట్ ఫీలింగ్ రేవంత్ రెడ్డి గారిది మన నిజంగా హ్యాట్స్ ఆఫ్. 100% పొలిటికల్గా నష్టపోతున్నామని తెలిసి పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నా కానీ ఏది వాళ్ళ అధికార పార్టీలో ఉన్నాయి ప్రెజర్స్, అపోజిషన్ పార్టీలో ఉన్నాయి, ఏకంగా హైకమాండ్ నుంచి కూడా కొన్ని ప్రెజర్స్ ఉన్నా కానీ ఆయన ఇక్కడ వెనక తగ్గకుండా, ఆయనతో పాటు ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు కూడా ఏ ఇన్ఫ్లుయెన్సెస్కి లొంగకుండా నిర్దాక్షిణంగా తప్పు జరిగితే కూల్చేయని చెప్పి దగ్గరుండి చేపిస్తున్నాడు. సో ఒక రకంగా ఇది ప్రజల్లో భయం అనుకోవచ్చు, భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉండటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం. ఇంకోటి ఇందుట్లో కూడా మీరు ఆలోచించలేదు, ఇప్పుడు ఇదే హైడ్రాని మిగతా స్టేట్స్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, మిగతా టైర్ 2 సిటీస్లో కూడా, మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారా లేదా? ఇది సింపుల్ క్వశ్చన్. మనకు ప్రజలకే కామన్గా వినిపిస్తుంది కామన్. మాకు కూడా మా డిస్ట్రిక్ట్లో కూడా రావాలి అటువంటిది. ఎందుకంటే ఒకటి, ఆక్రమణ అనేది అనధికారము, ఇల్లీగల్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికడితే మన ఫ్యూచర్ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఇప్పుడు మీరు చెరువులు ఆక్రమించుకొని, నాలాలు ఆక్రమించుకుంటే ఏమవుతుంది? వర్షం వచ్చినప్పుడల్లా కాలనీ మునిగిపోతుంది. అంటే వాళ్ళు నష్టపోవట్లేదా? వాళ్ళు నష్టపోవచ్చా? బట్ వీళ్ళు నష్టపోతే నష్టం అది. అంటే మనం ఏంటంటే గవర్నమెంట్ కానీ ఏదైనా పాలసీ చేసేటప్పుడు ఏంటంటే ఫోర్ సైటెడ్నెస్లో పాలసీస్ తీసుకొస్తారు. అందుకని ఏంటంటే సౌండ్ పాలసీస్ వితౌట్ లూప్ హోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంది. అందుకనే ఇప్పుడు అకౌంటబుల్ కూడా ఎవరైతే అధికారులు దాన్ని బ్రేక్ చేస్తారో వాళ్ళు అకౌంటబుల్ చేసి వాళ్ళ మీద పనిష్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పిదనం వలన చాలామంది నష్టపోతున్నారు. కానీ ఏంటంటే ఒక మంచి రైట్ స్టెప్ అనేది, ఒక అడుగు అనేది మంచి రైట్ డైరెక్షన్లో జరుగుతుంది అనేది మనము చెప్పడానికి అవకాశం. కానీ గత 1 year నుంచి ఎలక్షన్లు, తర్వాత మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్లు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. కామన్గా ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మార్కెట్కి అంత స్లో డౌన్ ఉండే కామన్. ఈ స్లో డౌన్ అలానే కొనసాగుతుంది. ఇదే టైంలో మళ్ళీ హైడ్రా లాంటి చట్టాలు తీసుకొని వచ్చి సో రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద కూడా కాస్త ప్రభావం చూపిస్తుంది అని చెప్పి వినిపిస్తున్నమాట. పెట్టుబడులు వస్తాయా రావా
ఇది సామాన్యుల ప్రశ్న అయితే కాదు కానీ జనరల్గా మార్కెట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఏం జరుగుతుంది అసలు మార్కెట్లో? ఓకే, రియల్ ఎస్టేట్ నిజంగానే కాస్త డల్గా ఉందా? ఈ ఎఫెక్ట్ ఎంతో కొంత చూపిస్తుందా మార్కెట్ మీద? ఒకటండి, ఈరోజు పరిస్థితి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఒక స్టాగ్నేషన్, స్తబ్దత ఉన్న మాట వాస్తవం. ఈ స్తబ్దత అనేది ఇన్హెరెంట్గా బ్యాక్గ్రౌండ్గా ఇప్పుడు కానీ కొంతమందికి వాస్తవాలు చెప్తే నా ఇష్టం ఉండదు. లాస్ట్ ఎలక్షన్ నుంచే మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్ నుంచే కంటిన్యూస్, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి అందులో. ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్గా హైక్ చేశారు రేట్స్ అన్ని, అంటే అఫోర్డబిలిటీ పెంచేశారు. అంటే మీకు నియోపోలిస్లో 100 crores రూపీస్ పర్ ఏకరు, అట్లనే మీకు బుద్ధివెల్లో, అట్లనే మోకిలాలో ఆర్టిఫిషియల్లీ ఇన్ఫ్లేట్ చేసి నమ్మారు ప్లాట్స్ కూడా, ఏది బుద్ధివెల్లో కానీ మోకిల్లా కానీ. అంటే దాని ఎఫెక్ట్ రియాలిటీకి వచ్చేలాక ఆ హైప్ తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఇంత ఉంది, స్టీప్గా ఉంది, ఆ హైప్ తగ్గుతుంది. ఆ తగ్గుతుంది, రియల్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు, రియల్ రేట్స్కి వచ్చినాయి ఇప్పుడు. అంతేగాని టోటల్గా రియల్ ఎస్టేట్ డంప్ అయిందని కాదు. కాకపోతే ఏంటంటే హైడ్రాని మనం ఒక రీజన్ చెప్తున్నాము. హైడ్రా ఎఫెక్ట్ ఏంటంటే ఇనిషియల్గా ఇట్లా ఉన్నా కానీ ఈ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ వితిన్ 4-5 monthsలో ఇంకా ఫర్దర్గా మీరు చూసుకుంటే ఏంటంటే దాని యొక్క సానుకూల ప్రభావం ఉంటుంది. సానుకూల ప్రభావం ఇక్కడ మీరు చెప్పిన కరెక్టే సార్. మార్కెట్ మరీ స్లో డౌన్ లేదు, మరీ హై లేదు, దాన్ని స్టేబుల్గా ఉంది. 4 factors నేను చెప్తాను. ఒక ఫ్యాక్టర్ ఏంటంటే అఫోర్డబిలిటీ. రేట్స్ ఆల్రెడీ హైక్ అయినాయి, అఫోర్డబిలిటీ లేకపోవడం వలన ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒకటి. నెంబర్ 2, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవరండి? ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ, ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐటీ ఎంప్లాయీస్, మిగతా హై ఇన్కమ్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు, బిజినెస్ మ్యాన్లు. హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే అటు అమెరికాలో కూడా ఏంటంటే ఐటీ కంపెనీస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు, ఈ విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంది. నెంబర్ థర్డ్ ఇది ప్రాబ్లం కూడా ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్, రేపు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ నవంబర్ వరకు ఉంది. నెంబర్ 4, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్, ఇరాన్ యొక్క ఆ ఇష్యూస్ నడుస్తున్నాయి, దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి నెంబర్ 5, రష్యా యుక్రెయిన్ వారు. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతాయి. బయట జరిగే యుద్ధాలు కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. డెఫినెట్గా మీకు అమెరికా ఫండ్స్ ఆగిపోయాయా? ఫండ్స్ కదండి, చాలా రవాణా. ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను, యుక్రెయిన్ నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదా మనం ఇక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి. యుద్ధం వల్ల ఆగిపోవట్లా మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, మన రెవెన్యూ రావాల్సిన వాటికి ఆగిపోవట్లేదా? యుద్ధాల వలన మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా కంట్రీస్కి కూడా. ఇట్ విల్ నాట్ బీ సస్టైన్ టు ద వన్ కంట్రీ, వన్ లొకేషన్, అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. అట్లనే యుఎస్లో ఐటీ కంపెనీస్ యొక్క ప్రభావం, నెగిటివ్ ప్రభావం ఇక్కడ కూడా చూపిస్తుంది. ఏంటంటే మన కంట్రోల్లో లేదు, ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్. కానీ ఒక్కటి గ్రేట్ థింగ్ ఏంటంటే ఇండియా ఇప్పుడు కూడా ఒక సస్టైనబుల్ లెవెల్లో ఉంది. వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఫైనాన్షియల్గా ఇప్పటికి ఆర్థికంగా బలోపేతంగా ఉంది. మళ్ళీ ఇండియాలో కూడా హైదరాబాద్ పరిస్థితి ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇక్కడికి వస్తున్నా హైదరాబాద్, ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది? ఈ బయట జరుగుతున్న ప్రచారాలైనా నిజంగానే మార్కెట్ డల్ అయిందా? చాలామంది ఏంటంటే మార్కెట్ చాలా స్లో డౌన్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలామంది అంటారు. జరగాల్సిన బిజినెస్ బయట జరిగిపోతూనే ఉంది. మరీ ఆటో పైలట్లో కాకపోయినా కానీ మార్కెట్ తన పని తను చేసుకుని పోతుంది అంటారు కదా, అట్లానే బిజినెస్ కూడా, రియల్ ఎస్టేట్ మార్కెట్లో బిజినెస్ కూడా అలానే జరుపుకుంటూ వెళ్తుంది. గత 1 or 2 weeks నుంచి కూడా మార్కెట్ కాస్త పెరిగిందని చెప్పి వినిపిస్తున్న మాట. ఎందుకంటే హైడ్రా వల్ల మార్కెట్ పెరిగింది అని మాట వినిపిస్తుంది. హైడ్రా వల్ల కాస్త రేట్లు కూడా పెరిగాయి అంటున్నారు. ఎంతవరకు నిజమే? రేట్లు పెరిగాయని నేను చెప్పలేను కదండి, అది అంతవరకు వాస్తవం అనేది నేను తీసుకునేది క్లారిటీ అనేది రాదు. కానీ ఇప్పుడే రాదు. పెరిగాయని ఎందుకంటే అంటే ఇప్పటికైనా ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీని చూసుకొని కాస్త రేట్ ఎక్కువైనా పర్లేదు, అందుకే కాస్త రేట్ పెట్టడానికి ఇష్టపడుతున్నారు అని కాదు. దానికన్నా ఏంటంటే ఇది బయర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ 100%. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎప్పుడు బయర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. అంటే మార్కెట్ స్తబ్దతగా ఉంది, అది 100% నేను చెప్పగలను. రేట్లు పెరిగిందని నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే వాస్తవం ఏదైనా కానీ వాస్తవాలకు నేను ఇందాక కొన్ని రీజన్ చెప్పాను, అది ఇంకో రీజన్ కూడా మర్చిపోయాను యాక్చువల్గా అందుట్లో చెప్పడం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇక్కడున్న ఆంధ్ర పీపుల్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిఫర్ చేయటం ఇన్స్టెడ్ ఆఫ్ హైదరాబాద్లో.
అది కూడా ఒక పాయింట్ అనమాట. అంటే ఇన్ని రీజన్స్ వలన అట్లని హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ ఎప్పటికీ చెక్కు చెదరదండి. అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఏది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఎంతో కొంత అక్కడికి షిఫ్ట్ అవుతుందని. చెప్పండి, ఇవన్నీ టెంపరీ అండి, ఇవన్నీ టెంపరీ. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆంధ్ర వాళ్ళే కాదు, ఇది జస్ట్ ఒక 5% మేబీ ఆ 10% మ్యాక్సిమం. కానీ హైదరాబాద్ చూస్తుంది గ్లోబల్ మార్కెట్. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పారు, గ్లోబల్ మార్కెట్. వీఆర్ ప్రపంచంతో పోటీ పడుతున్నాం, ప్రపంచంతో పోటీ, గ్లోబల్ ఇండస్ట్రీస్ అట్రాక్ట్ చేస్తున్నాం, మనం గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ గ్లోబల్గా ఒక ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, అట్లనే ఇన్వెస్టర్స్ గ్లోబల్గా వచ్చినప్పుడు హైదరాబాద్ యొక్క డిఫరెంట్ గేమ్ ప్లాన్ యాక్చువల్గా. మీకు అందుకని హైదరాబాద్కు ఉన్న ఇన్హెరెంట్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కానీ, క్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ. చూడండి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో. అవుటర్ రింగ్ రేపు 10 years తర్వాత చూడండి, అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది. ఈ అవుటర్ రింగ్ రోడ్కి RRRకి ఈ మధ్యలో అసలు ఏం జరుగుతుంది? అసలు ఇప్పుడు చాలా మంది ఆలోచన ఏంటంటే మార్కెట్ ఏమో కదా స్లోగా ఉంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మరి కొంతకాలం వెయిట్ చేయాలా. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే సిటీలో అయితే కొనే పరిస్థితిలో లేదు, అవుటర్ రింగ్ రోడ్డు ఆ చుట్టుపక్కల కూడా కొనే పరిస్థితి లేదు, ఇది కామన్ మ్యాన్. ఇప్పుడు అందరికీ ఉన్న ఏకైక ఆప్షన్, భవిష్యత్తు కనపడుతున్న ప్లేసు RRR చుట్టుపక్కల. RRRకి అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ల్యాండ్, మధ్యలో అసలు ఏం వస్తున్నాయి, ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి చాలామంది చాలా రకాల డౌట్లతోటి, చాలా అపోహాలతోటి మార్కెట్లో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూసి ఒక ఆలోచన దూరంలో పడ్డాడు. ఒక సీనియర్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా రియల్ ఎస్టేట్లో మీరేం చెప్తారు? మార్కెట్ స్తబ్దతగా ఉన్నప్పుడే బయర్స్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తెలుగుగల వాళ్ళు చేసే స్మార్ట్ ఇన్వెస్ట్ ఎప్పుడు ఏంటంటే పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావు. ఈ టైంలో నిజంగా డెవలప్. ఇప్పుడు మొన్నటి వరకు ఏమనుకున్నాం, లాస్ట్ మంత్ వరకు కూడా పెద్దగా పాలసీ డెసిషన్స్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా. కానీ లాస్ట్ 1 month 2 months నుంచి స్ట్రాటజిక్ కొంచెం డెవలప్మెంట్, ముఖ్యంగా మూసీ రివర్ది కానీ, ఇటు హైడ్రా ఎఫెక్ట్ కానీ, ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుకి ఎంత డెవలప్మెంట్ దానివల్ల వచ్చిందో దానికన్నా 2 RRR వల్ల రాబోతుంది. కారణం ఏంటంటే బిట్వీన్ దట్ లాట్ ఆఫ్ ప్లేస్ ఉంది. రేడియల్ రోడ్స్ తీసుకురాబోతున్నారు, more than 60 రేడియల్ రోడ్స్ తీసుకురాబోతున్నారు. more than 1712 kilometers ఆఫ్ ది రోడ్స్ వేయబోతున్నారు ఈ మధ్యలో. అంటే ఒక అఫోర్డబిలిటీ, నేను చెప్పాను కదా, ఓవరాల్ లోపల అఫోర్డబిలిటీ లేదు, కానీ ఒక కామన్ పర్సన్ కూడా ఏంటంటే బయటికి అవుటర్ రింగ్ రోడ్ కానీ రీజనల్ రింగ్ రోడ్ వరకు చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అవకాశం, అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో ఇండస్ట్రీస్ వస్తాయండి. అంటే మీరు అనేది ఏంటంటే సిటీ దాటి అయితే మీరు చెప్పినట్టు అవుటర్ రింగ్ రోడ్కి RRRకి మధ్యలో కొనుక్కుంటే ఒక 5 to 10 yearsలో మంచి 10 years ఉంది. 10 years అయితే పడుతుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ లోన్ మార్కింగ్ చేసిన తర్వాత కూడా 7,000 rupees per square yard లొకేషన్స్ ఉన్నాయి. ఏ లొకేషన్ అండి? ఇటు కేశంపేట కానీ ఇప్పటికి తలకొండపల్లి కానీ 7,000 రీజనల్ రింగ్ రోడ్ లోనే పర్ స్క్వేర్ యార్డ్. అంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ ఇవ్వాలా, అంటే కొంత టైం పేషెన్స్గా వెయిట్ చేయాలా. ఇప్పుడు మీకు రేడియల్ రోడ్స్ కూడా మీకు మనం చెప్తున్నాం, సౌత్కి బాగా డెవలప్ అవబోతుంది. సౌత్ మీకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మధురాపూర్ ఏదో ఇంకో ప్లేస్కి ఒక రేడియల్ రోడ్ ఇచ్చారు. అట్లనే కేశంపేటకి ఒక రేడియల్ రోడ్ ఇచ్చారు. ఇవన్నీ ఎగ్జిట్లు అనమాట. అక్కడి నుంచి తలకొండపల్లి ఒక ఎగ్జిట్ ఇచ్చారు. సౌత్లోనే ఎక్కువ ఇచ్చారు ఈసారి. మీరు గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అని, అంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అంటే కొత్తగా వేయబోతున్న రోడ్స్, కొత్తగా అయిపోతున్నారు స్ట్రేట్ రోడ్స్ అనమాట. అంటే మీకు సౌత్లో డెఫినెట్గా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఆ ప్రాంతంలో ఏంటంటే ఒక్కసారి వస్తాయండి రీజనల్ రింగ్ రోడ్డు. వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ బాగా కసరత్తు చేస్తుంది, చాలా ఫాస్ట్గా మూవ్మెంట్. ఈవెన్ అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్స్
కూడా చాలా వరకు ఏంటంటే నితిన్ గడ్కరీ గారిని కలవటం కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ కలవటం కానీ దానికి సంబంధించిన విషయాలు చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారు ఆల్రెడీ. మీకు ఆమన్గల్ వరకు 300 ఫీట్ రోడ్, ఇప్పుడు నేను చెప్పిన రేడియల్ రోడ్స్ అన్నీ 200 ఫీట్ రోడ్స్. మీరు అన్నట్టు ఎప్పటికీ హైదరాబాద్ మార్కెట్తో ఏ మార్కెట్ పోటీ పడలేదు. దీనికి ఉన్న డెక్కన్పేట భూమి, మనకున్న విస్తీర్ణం కావచ్చు, లేకపోతే మొత్తం మీద తీసుకుంటే హైదరాబాద్ ఒక స్పెషాలిటీ క్లైమేట్ తీసుకుంటే ఎక్కడో ఒక 2 months బ్యాక్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని హైడ్రా కమిషన్ తీసుకుని వచ్చి చెరువులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్రమించారో వాటిని మాత్రమే కూల్చేస్తున్నారు. ఇది మొత్తం మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ అన్ని కూల్చేస్తున్నారు, అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పి నెగిటివ్ ప్రచారం మొదలైంది. దీనివల్ల ఈ నెగిటివ్ ప్రచారం వల్ల ఇన్వెస్టర్ అన్నవాడు ముందుకు రాలేక స్టెప్ వేయలేకపోతున్నాడు. వాస్తవంగానే అది ఒక స్టెప్ వేయాలంటే భయపడుతున్నాడు. ఏది అది మంచి అయినా చెడైనా ఇదని లేదు, నిజంగానే ఒరిజినల్ ప్రాపర్టీ అక్కడికి వెళ్ళాలన్నా భయపడుతుంది. ఎందుకంటే చాలామంది అడ్వాన్స్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న టైర్లు కూడా కనపడుతున్నాయి రీసెంట్గా మనకి. ఇలాంటి సమయంలో ఒక ఇన్వెస్టర్ అనేవాడు ధైర్యంతో ఒక స్టెప్ ముందుకేయాలంటే ఇప్పటికైనా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీలాంటి సీనియర్ ఎక్స్పర్ట్స్, గవర్నమెంటా లేకపోతే ఇన్వెస్టర్స్? ఓకే, గవర్నమెంట్ చేసే పనికి గవర్నమెంట్ చేస్తుంది, బిల్లర్ చేస్తున్నాడు. ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్ళేవాడు ఎవరు? ఇన్వెస్టర్, ఒక కామన్ మ్యాన్, ఎవడో ఒక ఇల్లు కొనుక్కునేవాడు. వీళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఓకే, సలహా వచ్చేలాకి ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఇందులో మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆల్రెడీ బిగ్ ఇన్వెస్టర్స్కి సలహాలు అవసరం లేదు, ఆల్రెడీ దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇప్పుడు నీకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అన్నావు, వాళ్ళకి అవసరం లేదు, ఎన్నో ఇవన్నీ టెంపరీ ఫినామినా. కానీ స్మాల్ ఇన్వెస్టర్స్కి, తెలియని ఇన్వెస్టర్స్కి వాళ్ళకి తెలియజేయడం అనేది లీగల్గా ఒపీనియన్ తీసుకోవటం ఒకటి, రెండు ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్గా అనుభవం ఉన్న కన్సల్టెంట్ని సలహా తీసుకోవటం ఈ రెండు తీసుకొని కొన్ని ఇంకా ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటే ఏదైతే మన కొనేవాళ్ళు మంచి బిల్డరు అయి ఉండాలి, మంచి ట్రాక్ రికార్డ్ అయి ఉండాలి, అప్రూవ్డ్ లేఅవుట్స్లను కొనాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏదన్నా తక్కువ రేటుకు వస్తుందని మోసపోకూడదు. అంటే మన అత్యాశని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇటువంటి ఈ ఫ్యాక్టర్స్ కూడా మన కన్సిడరేషన్, తక్కువ రేట్ వస్తుందని కొనకూడదు. ఎప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్లో కొనాలా, రేరా అప్రూవ్డ్ కూడా ఉండాలి, హెచ్ఎండి అయితే హెచ్ఎండి అప్రూవ్డ్ ఉండాలి, డిటీసీ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని హెచ్ఎండిఏ రాబోతుంది. ఎందుకంటే హెచ్ఎండి లిమిట్స్ 666 వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి, చేయబోతున్నారు కాబట్టి. అట్లనే ఇంకోటి ఏంటంటే తీసుకునేటప్పుడు ఏంటి జోన్స్ ఎట్లా ఉండి మ్యాప్స్ తీసుకొని ఏ జోన్లో ఉండి, జోన్స్ ఎందుకు అంటున్నానంటే లోకల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అలాంటివి కూడా తెలుసుకోవాలి. పెరి అర్బన్ జోన్లో మీకు అన్ని కట్టడాలు కుదరదు, ఇందులో 25% కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అట్లాగా అంటే మోసపోవటానికి ఉన్న అవకాశము, దాన్ని అరికట్టాలి అంటే ఒక లీగల్ ఒపీనియన్ కానీ ఒక కన్సల్టెంట్ కానీ కొంచెం స్టడీ వాళ్ళంతా వాళ్ళు కూడా చేసి జడ్జిమెంట్ చేసి తీసుకుంటే చాలా వరకు అరికట్టవచ్చండి. అట్లని 100% ఏది కుదరదు. ఎంత మెలుకులు తిరిగిన మగోడైనా కానీ ఎక్కడో సార్, కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ మోసపోవటానికి ఉన్న అవకాశాలు తగ్గుతాయి ఈ విధంగా. అందుకని ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ రేరా కన్సల్టెంట్లు కూడా స్ట్రెంథెన్ చేయాలి. అట్లనే సివిల్ కేసు జడ్జిలు లీగల్ ఒపీనియన్ తీసుకుంటానికి కానీ సమ్ గైడ్ లైన్స్ ఇవ్వాలి, అకౌంటబిలిటీ పెంచాలి. అటున్నప్పుడు ఏంటంటే ధైర్యంగా వెళ్తారు. ఈరోజు అమెరికాలో మిగతా ఫారిన్ కంట్రీల్లో ఎక్కడా భయపడరు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. ఏదన్నా మీ లీగల్ ఒపీనియన్, ఎక్కడ బిల్డర్ తిరిగి లీగల్ ఒపీనియన్, ఎన్ని డాక్యుమెంటు, అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వమంటే కూడా అంటిల్ మీరు ఏదైనా డబ్బులు కట్టేవరకు. అంటే కొంత గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటు, కొంత రేరా ఇన్వాల్వ్మెంటు, కొంత కన్సల్టెంట్ ఇన్వాల్వ్మెంటు, కొంత లీగల్ ఒపీనియన్. ఇదంటే ఇది లైక్ అందరూ కలిస్తేనే కామన్ మ్యాన్కి కూడా న్యాయం చేయకూడదు. ఈ ఆఫర్లకు కావచ్చు, రకరకాల ప్రభావాలకు కావచ్చు, లేదంటే మా బంధువులు కొన్నారనో, మా బంధువులు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, చాలామంది రియల్ ఎస్టేట్లో దాదాపు 50% వీటికి ప్రభావాలకు లోనయ్యి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎంతవరకు ఇప్పటికైనా ఇలాంటి చట్టాలు తీసుకుని వచ్చారు అంటే కొన్ని విషయాలు తెలియాలి సార్ పబ్లిక్. అంటే చాలామంది అంటే మొహాటానికి పోయి చాలామంది మా ఫ్రెండ్ చెప్పాడనో, మా పక్కింటి వాళ్ళు చెప్పారనో, లేకపోతే వాళ్ళు అక్కడ తీసుకున్నారు వాళ్ళ పక్కన మేము కూడా ఉండాలని చెప్పి రకరకాలుగా ప్రభావాలు ఉంటారు. కానీ మన ఒక ప్రాపర్టీ, ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలి,
భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నప్పుడు కష్టపడ్డ ప్రతి రూపాయి అక్కడ పెడుతున్నప్పుడు అంతే జాగ్రత్తగా మన ప్రాపర్టీ తీసుకోవాలి కదా. కరెక్ట్ అండి. వాళ్ళ బాధ్యత ఎంతవరకు అనేది నేను అడుగుతున్నాను. ఇదేంటి ఇది కొనేవాడి బాధ్యత ఎంత, నీది ఒక బాధ్యత, కొనేవాడిది కూడా బాధ్యత. మోసపోయావంటే మోసపోతున్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. చేస్తున్నారు. అంటే నీ బాధ్యత రాహిత్యం వల్ల మన పోయింది. ఓన్ ఇండివిజువల్గా ఇన్వెస్టర్ కూడా ఏంటంటే ఇది మన ఇందాక చెప్పిన ప్రలోభాలు రియల్ ఎస్టేట్ అనే డెసిషన్ అనేది ఎమోషనల్ డెసిషన్. ఆ ఎమోషనల్నే క్యాష్ చేసుకుంటున్నారు. అదే క్యాష్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ చెప్పారండి, మా బంధువు చెప్పాడండి, ఇంకోళ్ళు చెప్పారండి, వాళ్ళు ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు అమ్మండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. కాదు సార్, ₹1,00,00,000 ₹2,00,00,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొనే ముందు ఆఫర్లు ఏంటండి, పండగ సీజన్ ఏంటండి, ఈ పండగలో మీకు మళ్ళీ 20% డిస్కౌంట్ ఏంటండి, ఈరోజు కూడా వాస్తవంగా ఎందుకు ఇట్లా ప్రభావాలు ఇందుట్లో కూడా డిస్కౌంట్ ఎట్లా లోన్ అవుతుంది? ఇందుట్లో కూడా ఏంటంటే మీరు చూశారు కదా, ఇప్పుడు ఈ రోజు కూడా ఏంటంటే మంచి బిల్డర్స్ బిల్డర్స్ విషయం చెప్తున్నారు. అది వాళ్ళు కూడా ఉంటారండి 100%. ఇప్పుడు మీకు ఈ బిల్డర్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్ని కంపెనీస్ దివాలా తీసినాయి. అవును, ఇస్టాండ్ అవ్వలేరు వాళ్ళు లాంగ్ టర్మ్లో. దాని ఎఫెక్ట్ ఏంటి, ఎవరు మోసపోతున్నారు, మళ్ళీ కామన్ మైండ్ చాలా వరకు. అంటే ఈ కూడా అరికట్టాల గవర్నమెంట్ కూడా. ఏంటంటే రేటింగ్స్ కూడా నా దృష్టిలో కొత్త సిస్టమ్, రేటింగ్స్ కూడా ఇవ్వాలి బిల్డర్స్ కానీ కొంచెం రేటింగ్స్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టేసి, వాళ్ళ సెలక్షన్ చేసే లొకేషన్స్ బట్టేసి ఒక రేటింగ్స్ ఇప్పుడు మనకి కొన్నిట్లో రేటింగ్స్ ఇస్తారు, అరే ఇది మంచి రేటింగ్స్ అని. ఇప్పుడు సినిమా వాళ్ళకి రేటింగ్లు ఎలా ఇస్తారో అలానే అట్లా ప్రాజెక్ట్ కొన్ని రేటింగ్స్ ఇచ్చామనుకోండి, అరే ఏ విధంగా రిస్క్ లేదు అనుకుంటున్నాడు అటు వెళ్తాడండి. రిస్క్ ఉంటే రివార్డ్ కూడా అట్లానే ఉంటుంది. కొంతమంది ఆ రివార్డ్ ఫ్రీ లాంచ్ అంటున్నాం, ఫ్రీ లాంచ్ అట్లా పాజిటివ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్గా ఆలోచించవచ్చు. ఫ్రీ లాంచ్ వల్ల బాగుపోయిన వాళ్ళు ఉండాలి, ఫ్రీ లాంచ్ వల్ల చెడిపోయిన వాళ్ళు ఉండాలి. అట్లాగా అంటే అట్లా కాదు, మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి లేదా ఇట్లా కావాలి, సేఫ్టీ కావాలనుకున్నప్పుడు ₹1 ఎక్కువైనా కానీ, మిమ్మల్ని ఇంకోసారి చెప్తున్నాను, సేఫ్టీ కావాలనుకున్నప్పుడు ₹1 ఎక్కువైనా కానీ ఖర్చు పెట్టిన లీగల్ ఒపీనియన్ కానీ కన్సల్టెంట్ కానీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొచ్చి మనం ఎంతో కష్టపడితే కానీ మన భవిష్యత్తుని పణంగా పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇవన్నీ తీసుకోవాలి. కానీ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? అదే సార్, ఇక్కడ మీకు అదే చెప్తున్నా, ₹1,00,00,000 ఖర్చు పెట్టే దగ్గర ₹1,00,00,000 ఇల్లు కొంటున్నాం, లీగల్ ఒపీనియన్ కావచ్చు, మంచి అడ్వైజర్ సలహా కావచ్చు, మొత్తం కలిపి కూడా 10,000 15,000 అవుతాయి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి డబ్బులు రావు చేతికి, వీటికైతే డబ్బులు రావు. ఎందుకు రావు? ఇండియన్ సైకాలజీ. ₹1,00,00,000 పోతే ఓకే, ఇక్కడ మటుకు ఇవ్వను, నాకు మటుకు 50,000కో ₹1,00,000కో గిఫ్ట్ కావాలి, ఆ గిఫ్ట్ వస్తే చాలు. ఇప్పటికైనా ఆ సైకాలజీ మారకపోతే ఇలానే మోసపోతూ ఉంటాం. ఇప్పటికైనా పబ్లిక్ కూడా తెలుసుకో, అంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం, పబ్లిక్ కూడా ఏంటంటే ఇప్పటికైనా సలహాలు తీసుకోండి, మంచి లీగల్ ఒపీనియన్ తీసుకోండి, స్వయాన వెళ్ళి ప్రాపర్టీ చూసుకోండి, ఆ బిల్డర్ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, వాళ్ళ హిస్టరీ తెలుసుకోండి. ఆ బిల్డర్ దగ్గర కొన్న వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి. ఫైనల్గా ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ మీరందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ ప్రాపర్టీ కొనాలి. చాలా పక్కింటోడు కొన్నాడో, ఎదురింటోడు కొన్నాడో, లేకుంటే ఆఫర్లో కొన్నామో, ఇప్పుడు కొనపోతే నెక్స్ట్ దొరకదేమో, ఇవన్నీ పోతే పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. మీరు చెప్పింది చాలా ఎక్సలెంట్. యాక్చువల్గా అదే చెప్తున్నాను, ఏంటంటే మైండ్ సెట్ మారినంత కాలం ఈ మోసాలు జరుగుతూ ఉంటాయి, మోసపడిపోతూ ఉంటాం. మైండ్ సెట్ మారాలా, అటు అందరిలో ఏంటంటే ఇన్వెస్టర్లు ముఖ్యంగా మైండ్ సెట్ మారాలా. మీరు చెప్పిన ఎగ్జాక్ట్గా అన్ని పాయింట్స్ చాలా వరకు కావాలి. అందరూ మంచి బిల్డర్స్ సార్, బిల్డర్ అనేవాడు మంచి బిల్డర్ ఉంటాడు ఎవరు? అట్లా ఏం లేదు, 1 2 ఒకరిద్దరు చేసే తప్పులు అందరి మీద చూపిస్తుంది. లేదు, బిల్డర్స్ నా తెలిసినంత బిల్డర్స్ డెవలపర్స్లో కూడా చాలా 50% అని ఇప్పటికీ అలా వచ్చింది. అది బయట కనపడేది వేరండి. కానీ మీరు కొంచెం డీప్కి వెళ్తే కానీ కొన్ని విషయాలు తెలియదు. అందరూ తప్పు చేస్తున్నారు, అందరూ తప్పు చేయరండి. అదే అని చెప్తున్నా కదా, అందరితో తప్పు చేస్తారు. అందరు తప్పు చేస్తే సిస్టమే ఉండదు. ఎందుకు మన మురళీమోహన్ గారికి సంబంధించి ఒక బిల్డింగ్ FTL పరిధిలోకి వచ్చింది, 3 మీటర్లు బయటకు వచ్చిందండి. ఆ విషయం ఆయనకు కూడా తెలియదంట. కానీ బిల్డర్ ఆయన విషయంలో పబ్లిక్లో ఆయన ఏంటి, వాళ్ళకున్న బ్రాండ్ ఏంటి, క్వాలిటీ ఏంటి అందరూ తెలుసు. సో ఒక్క 3 మీటర్లు బయటకు వచ్చిన దాన్ని మొత్తం కొలాప్స్ అయిపోయింది అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం జరిగింది. పబ్లిక్ ఏది నమ్ముతున్నారు, ఆయన గురించి తెలిసి కూడా దీన్నే ఎక్కువ నమ్ముతున్నారు కదా. అదేనండి, ఇప్పుడు ఏంటంటే తెలియటం వేరు. ఒక వ్యక్తి అదే చెప్తున్నాను, ఆయనకు కూడా తెలియదంటే తెలియదు అంటే ఆయన చెప్తున్నాను, కానీ ఆయనకు కూడా తెలియదంటే ఆయన ఈజ్ అన్ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్లో డాన్. యాక్చువల్గా ఒక కింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్లో ఒక కింగ్. ఆయనకు కూడా తెలియదంటే అంటే నార్మల్ మ్యాన్ పరిస్థితి ఏంటండి? చెప్తున్నాను విషయం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు
కొంతమంది చాలా వరకు వాలంటీర్స్ కూడా అవుతున్నారు. ఏది మేము సొంతంగా కూల్చేస్తాము. ఏంటంటే ఒక బయట సొసైటీలో ఇది ఒక వాళ్ళకి కీర్తి, ఇది ప్రైడ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇది ఫలానా వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది. కూల్చారు, హైదరాబాద్లో వచ్చారండి, అలాగే బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. అదే జరిగింది మిగతా కొన్ని సినీ యాక్టర్ విషయంలో కూడా. రియల్ ఎస్టేట్లో చాలా వరకు ఈ సోషల్ మీడియా కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్లు పెట్టుకొని చాలామంది ఈసారి అంత తప్పుగా అయితే వాళ్ళు వెళ్ళట్లేదు, అంటే ఆ అత్యాశకి అయితే వెళ్ళట్లేదు. 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ప్రాపర్టీ తీసుకుంటున్నారు. సో ఇదైతే ఒక మంచి మార్పు అయితే మనం గమనిస్తున్నాం. ఎందుకంటే హైడ్రా లాంటి చట్టాలు కూడా రావాలి, మరిన్ని వస్తేనే దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఆపేశారనుకోండి, ఇక మళ్ళీ ఇంకా ఉధృతం అవుతుంది. సో ముచ్చర్ల ఫార్మాసిటీ, సో దాని గురించి మీరు సపరేట్గా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. ఒకప్పుడు శ్రీశైలం హైవేకి ఉన్న డిమాండ్ ఇంకెక్కడా లేదు. ఇంకా అసలు ఫస్ట్ అడిగేది ఎవరైనా ప్రాపర్టీ కావాలంటే ముందు బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. అలాంటిది ఒకసారిగా కొత్త ప్రభుత్వం రావటం, వర్షానికి ఒక నిర్ణయం తీసుకోవడం, ఫార్మాసిటీ అక్కడి నుంచి మారుస్తున్నా అని చెప్పి ఒకసారిగా మార్కెట్లో ఆల్రెడీ శ్రీశైలం హైవే వైపు చూడటానికే కొంత భయపడ్డారు. అసలు కొన్నవాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి కూడా చాలా చర్చ నడుస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు అదే ముచ్చర్లలో 4th సిటీ తీసుకొని వస్తాం. ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ఉంటుంది, గ్రీన్ సిటీగా ఉంటుంది, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొత్త ఆశలు స్వీకరించాయి. మళ్ళీ అక్కడ ఏదో జరగబోతుంది, మెట్రో కూడా రాబోతుంది అటు సైడు, ఒక కొత్త సిటీ మనం నిర్మించుకోబోతున్నాం అని చెప్పి ప్రభుత్వాలు చూతాయి. కానీ ఎంతవరకు అది ముందుకెళ్తుంది, ఎంతవరకు ఇది నమ్మి మేము పెట్టుబడులు పెట్టాలి? ఒకసారి ఫార్మాసిటీ వచ్చిన డబ్బులు పెట్టాము, మళ్ళీ రేపు 4th సిటీని డబ్బులు పెట్టమంటారు. రేపు పెద్ద తేడా చెప్తే మా పరిస్థితి ఏంటి? కామన్ మ్యాన్కి వచ్చే డౌటే ఇది. దీనికి మీరేమంటారు? ఓకే, ఇందుట్లో ఏంటంటే వెరీ సింపుల్గా షార్ట్లో చెప్పండి, ఎందుకంటే అది మనం సపరేట్గా ఏం లేదు. అందుట్లో ఇది ఒక ఐడెంటిటీ అనేది అక్కడ తీసుకొచ్చింది. ఆల్రెడీ అసలు జరిగింది. నాకు తెలిసిన విషయాలు ఏంటంటే అక్కడే సమ్ లీగల్ ఇష్యూ, కొంతమంది రైతులు ఇవ్వదలుచుకోవాలి, వాళ్ళకి ఫేవర్ చేయటం అన్నట్టుగా కానీ ఏదైనా కానీ ఒక పొల్యూషన్ అని ఒక పేరు పెట్టి ఫార్మాసిటీని రద్దు చేశారు. ఏది పబ్లిక్లో జరుగుతున్న డిస్కషన్ ఇది, మీ వ్యక్తిగత నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా. అక్కడ కూడా ఏంటంటే ఒక కేసు అయితే ఉంది, కొంతమంది రైతులు మేమేమో అని ఉంది, కొంత ల్యాండ్ ఏది ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి కూడా ఏంటంటే. అందువల్ల అది ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ దగ్గర అని నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం కూడా. ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి కన్సల్టెంట్స్ కానీ చాలా ఖర్చు పెట్టేసేసి అంత బిగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాళ్ళు ఒకే దగ్గర ఫార్మాసిటీని ఒక బ్రాండ్ వరల్డ్ ఫార్మాసిటీ అది వచ్చినట్టయితే ఫార్మాసిటీ అనేది వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ హబ్ అయ్యేది. అటువంటి ప్రదేశాన్ని ఈ విధంగా డిసింటిగ్రేట్ చేసేస్తామని చెప్పేసి చేశారు. నేను అప్పుడు కూడా ఇంకో వీడియోలో కూడా చెప్పాను, దట్స్ నాట్ మచ్ పాసిబుల్. ఎందుకంటే రైతులు ఒక పర్పస్ కోసం ఇచ్చారు, ఫార్మాసిటీ కొరకు ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు దాంట్లోనే 4th సిటీ అని తీసుకురావడానికి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మీకు రీసెంట్గా కూడా హైకోర్టు ఏమని చెప్పారు, గవర్నమెంటు షార్ట్లీగా మాకు క్లారిటీ ఇవ్వండి, మీరు ఫార్మాసిటీ ఉందా లేదా. ఎందుకు అడిగింది తెలుసా? అదే కారణం. ఎందుకు? లీగల్ ఇష్యూ ఉంది అక్కడ. ఆ ల్యాండ్ మేము ఫార్మాసిటీ కోసం ఇచ్చాము, ఆ ఫార్మాసిటీ కోసం వాడండి, మిగతా వాటికి వాడితే మేము ఒప్పుకోం. సో మొత్తం మీద అయితే ఒక క్లారిటీ ఉంది. ఒక విషయానికి వస్తే ఏంటంటే చిన్న ఇప్పుడు వచ్చేవన్నీ ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ హబ్, స్పోర్ట్స్, ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం చెప్తుంది, ఇవన్నీ వస్తుంది. చెప్పటానికి ఇంప్లిమెంటేషన్ కూడా గ్యాప్ చాలా ఇదే గ్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? చెయ్యొచ్చు. ఎందుకంటే మెట్రో ఫేజ్ 2 రాబోతుంది. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక ప్రెషర్ ఉంది యాక్చువల్గా. ఒకవేళ వస్తే ఏ లీగల్ ఇష్యూ సాల్వ్ అయితే అక్కడ వచ్చేయండి ఏమిటంటే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, స్కిల్ యూనివర్సిటీ. ఇది పెద్ద టైం ఏం పట్టదు. ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి 2-3 years పట్టింది. అంటే వీళ్ళ వితిన్ 5 yearsలోనే కంప్లీట్ అయింది. అంటే ఈ ఫార్మాసిటీ అంత పెద్ద బిగ్ హబ్ కాదు ఇది. ఓకే, అది చాలా టైం పట్టింది. కానీ ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చేవన్నీ ఏంటంటే చిన్నవి. కానీ అక్కడే ఒక సిటీ కాన్సెప్ట్ ఏంటంటే న్యూ కాన్సెప్ట్ అది, అంతే. సో ఫైనల్గా మీరు చెప్పండి సార్, మార్కెట్ స్పీడ్ పెరిగిందా, స్టేబుల్గా ఉందా? స్టేబుల్గా ఉందండి. కంటిన్యూ ఇంకా కొంతకాలం వేచి చూడాలి. కొంచెం
వెయిట్ చూడాలని నేను చెప్పను, కానీ స్టేబుల్ అనేది కొంచెం టైం పట్టింది. టైం ఒక 3-4 months వరకైనా పట్టింది. ఏదైనా మార్కెట్ రైజ్ అవుతుంది. తర్వాత ఎందుకంటే స్తబ్దత నుంచి ఫాస్ట్గా ఇప్పుడు మనం చూసాం, కోవిడ్ టైంలో చూసాం. ఏం సార్ 1-2 స్టెప్పులు తీసుకుంటే ఆటోమేటిక్ మార్కెట్ పెరిగిపోతుంది. మార్కెట్ నవంబర్ తర్వాత చూడండి, నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ నవంబర్ దేర్ మే బి ఎవరు ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. మంచి ప్రాపర్టీ చూసుకొని ఇప్పుడు లీగల్ గా పవర్ ఉంది ఇన్వెస్టర్స్ కి. హైదరాబాద్ ఎప్పటికీ సేఫెస్ట్ ప్లేస్. ప్రతి రూపాయి ఇక్కడ భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి ఖచ్చితంగా నష్టపోయినోడైతే ఎవ్వడు ఉండడు. లేదు. ఏది తప్పుడు దారిలో వెళ్ళిన వాళ్ళైతే నష్టపోయారు, కానీ సక్రమంగా వెళ్ళిన వాళ్ళైతే అందరూ లాభపడ్డారు. ఖచ్చితంగా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హైదరాబాద్లో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. డెఫినెట్గా కాకపోతే మార్కెట్లో అప్ అండ్ డౌన్ కామన్గా ఉంటాయి. సో ఒకసారి డౌన్ ఉంటుంది, ఒకసారి సైక్లింగ్ ఇదంతా. సో ఇన్వెస్టరే ఇప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ హైడ్రాలు కావచ్చు, లీగల్ ఒపీనియన్ కావచ్చు, మంచి ప్రాపర్టీని చూసుకోవాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని వెళ్తేనే ఎక్కడ మోసపోకుండా ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.